హాయ్ హలో నమస్తే. ఎప్పటిలాగే మరో వారం వచ్చింది. అయితే ఈ వారం టాలీవుడ్ లో అన్ని చిన్న చిత్రాలే రిలీజ్ అవుతూ ఉండగా ఇక ఇండియా వైడ్ గా అయితే పలు ఆసక్తికర చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర వాటి అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఇండియా వైడ్ గా ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్షన్ డ్రామాతో మనల్ని మెప్పిస్తానికి వస్తున్నాడు కిరీటి. కుటుంబ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన మూవీ జూనియర్. కిరీటి శ్రీలీల జంటగా తెరకెక్కించిన ఈ మూవీ శ్రీ రాధాకృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 18 నుండి తెలుగుతో పాటు తమిళ, కన్నడలో కూడా రిలీజ్ కానుంది. మంచి ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కించామని చిత్రబృందం తెలియపరుస్తున్నారు. అలాగే మరో మూవీ మై బేబీ తమిళలో సూపర్ హిట్ అయిన DNA ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ వెంకటేశన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో నిమిషా సంజయన్, అదార్వి మొరల ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూలై 18 నుండి ప్రేక్షకుల ముందుకు రాగా ఈ మూవీ అన్ని ప్రేక్షక వర్గాలని అలరించుద్దని, తమిళలో కంటే తెలుగులోని ఇంకా ఆదరిస్తారని చిత్రబృందం తెలియపరుస్తుంది. అలాగే మరో తెలుగు మూవీ దేశాయ్ సోషల్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ రాజ్మోహన్ ఈ మూవీని నటించి నిర్మించి ఈ మూవీకి దర్శకత్వం వహించగా శృతి చందన్ కథానాయికగా, ఆనంద్ భారతి, సాయి సుప్రియ ముఖ్య పాత్రలు పోషించగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 18 నుండి తెలుగుతో పాటు ఈ మూవీ కన్నడ, తమిళలో కూడా రిలీజ్ కానుంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా మన ముందుకు రాబోతున్నాడు మనోజ్ చంద్ర. ఆయన కథానాయకుడిగా, మోనికా టీ కథానాయికగా, ప్రవీణ్ పర్సూరి ఈ మూవీకి రచించి మరియు దర్శకత్వం వహించగా తెరకెక్కించిన మూవీ కొత్తపల్లిలో ఒకప్పుడు ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 18 నుండి తెలుగుతో పాటు కన్నడలో కూడా రిలీజ్ కానుంది. అలాగే మరో తెలుగు మూవీ మిస్టర్ రెడ్డి థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ వెంకట ఓలాద్రి ఈ మూవీకి దర్శకత్వం వహించగా సింహారెడ్డి ఈ మూవీలో నటించి మరియు నిర్మించగా ఇందులో అనుపమ ప్రకాష్, దీప్తి శ్రీరంగం కథానాయకులుగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో తెలుగు మూవీ పోలీస్ వారి హెచ్చరిక ఈ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ కేవి బాజీ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో సన్నీ అఖిల్, లేక సుధాకర్, అజయ్ ఘోష్, జయవాహిని, ఇమజా మల్లిరెడ్డి, ఛాయాజీ షిండే ముఖ్య పాత్రలు పోషించగా ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో తెలుగు మూవీ ఈడే మన వారసుడు యాక్షన్ సోషల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఉప్పు రమేష్ ఈ మూవీలో నటించి, రచించి, నిర్మించి మరియు దర్శకత్వం వహించగా నాయికగా లావణ్య రెడ్డి, సమ్మెట గాంధీ, విజయ రంగరాజు, శ్రావణి మోహన్ ముఖ్య పాత్రలు పోషించగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 18 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో తెలుగు మూవీ వచ్చిన వాడు గౌతమ్ ఇక యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను మెప్పిస్తానికి వస్తున్నాడు అశ్విన్. ప్రధాన పాత్రలో పోషించిన మూవీ వచ్చిన వాడు గౌతమ్. మామిడియాల ఎంఆర్ కృష్ణ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో రియా సుమాన్, ఏషా ఖాన్ కథానాయకులుగా నటించగా శర్మ, సాయి రోహన్, నెల్లూరు సుధారన్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే నాగ చైతన్య, సమంత నటించిన మూవీ ఏమాయ చేశావే ఈ మూవీ జూలై 19 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే తమిళ హీరో సూర్య నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఈ మూవీ కూడా జూలై 18న రిలీజ్ కానుంది. అలాగే తమిళ మూవీ బన్ బటర్ జామ్ కామెడీ శృంగార డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ రాఘవన్ మెద్దత్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా రాజు జయమోహన్, ప్రసాద్, భవ్యత్రిక ఈ మూవీలో ముఖ్య పాత్రలు పోషించగా జూలై 18 నుండి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో తమిళ మూవీ అకిరమిప్పు యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ఇందులో ఆళ్ల గుణప్రకాష్, సుకన్య ముఖ్య పాత్రలు పోషించగా నవ్య ఈ మూవీకి దర్శకత్వం వహించగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 18 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో తమిళ మూవీ గెవి యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ తమిళ దయానంద్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో షీలా రాజ్, జాన్విలివ్ లియోనా, మాధవన్ ఎన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో తమిళ మూవీ జన్మ నచ్చ తీరం సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ డి మణివర్మన్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో కాళీ వెంకట్, సంతాన భారతి, మునిస్కాంత్, మల్వి మల్హోత్రా ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 18 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో తమిళ మూవీ టైటానిక్ కథలం కావుతూ పోగుం కామెడీ శృంగార డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ జానకి రామన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో కలై ఎరసాన్, నందిని, ఆస్నా జావేరి ముఖ్య పాత్రలో పోషించగా ఈ మూవీ జూలై 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. మరో తమిళ మూవీ కలంపు తీద్దు థ్రిల్లర్ సస్పెన్స్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో తమిళ మూవీ ఆగ్నేయ
హర్రర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ సతీష్ రామకృష్ణన్ ఈ మూవీలో నటించి మరియు దర్శకత్వం వహించగా గుజరాత్ బి అల్పియన్ కొండాయిల్ నిస్వక బద్దాజ్ సంజయ్ కొండాయిస్ నిర్వాక భరద్వాజ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో తమిళ మూవీ సెంట్రల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ భారత శివలింగం ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో జె విఘ్నేష్, సోమేశ్వరి శివచందీర్ బదన్, వీరరాసు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. 1995లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన భాష ఇప్పుడు రీసెంట్ గా జూలై 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో తమిళ మూవీ యాదుం రియాన్ మిస్టరీ సైకలాజిక్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఎం గోపి ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో వి దినేష్, అప్పుకుట్టి, ఎంబి రామయ్య ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే తమిళ మూవీ ట్రెండింగ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో తమిళ మూవీ ఇరుపు పరవై రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ పెదజీ పాండియన్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో డాక్టర్ ఆర్ పాండియన్, ఉదయ్ కుమార్, అఖిల్ సత్య ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూలై 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మలయాళం మూవీ జేఎస్కే యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ప్రవీణ్ నాయర్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరి, దివ్య పిల్లాయ్, కృతి రామచందర్, అస్కర్ ఆలీ, బైజు సంతోష్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 18 నుండి తో పాటు తమిళ, తెలుగులో కూడా రిలీజ్ కానుంది. అలాగే మరో మలయాళం మూవీ అపూర్వ పుత్రాత్మార్ కామెడీ కుటుంబ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ రజిత్ ఆర్ఎల్, శ్రీవిట్ విజయ్ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో అమ్రోర్ గోస్వామి, సాయల్ రాధాకృష్ణ, అశోకర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో మలయాళం మూవీ ప్లాక్స్ థ్రిల్లర్ కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ రాహుల్ రిచ్ నాయర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా సైజ్ కరోన్, సురేష్ కృష్ణ, సిద్ధార్థ భరత్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూలై 18 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో మలయాళం మూవీ జాగల డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ శ్రీ దేవన్ కపర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో మెరీనా మైఖేల్, మురళీ రామ్, సంతోష్ కిచతూర్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకునే జూలై 18 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో మలయాళం మూవీ రవీంద్రని వీవిడియే యూత్ఫుల్ థ్రిల్లర్ ఫ్యామిలీ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మనోజ్ పలోద్దన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో అనూప్ మేనన్, ధన్య శ్రీనివాస్, సిద్దిక్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 18న థియేటర్ లో రిలీజ్ కానుంది. మరో మలయాళం మూవీ సీ ఆఫ్ లవ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ సాయి కృష్ణ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో జుబ్బు చాకో చాకప్, తిల్సా ప్రసన్నం, కోటాయం రమేష్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే హాలీవుడ్ మూవీ ఐ కాన్ అవుట్ వాట్ యూ డిడ్ ద లాస్ట్ సమ్మర్ భయానక హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ నిఫన్ కేటన్ రాబిన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో మడేనియన్ క్లాన్, సూయి వండర్స్, డోనా హౌకింగ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 18న ఇంగ్లీష్ తో పాటు హిందీ, తెలుగు, తమిళ్లో రిలీజ్ కానుంది. హాలీవుడ్ యానిమేషనల్ మూవీ స్పార్పల్ అడ్వెంచర్ గా తెరకెక్కించిన ఈ యానిమేషనల్ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. బాలీవుడ్ మూవీ నిఖితా రాయ్ హర్రర్ మిస్టర్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ సింహ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో సోనాక్షి సింహ, నరేష్ రావల్, అర్జున్ రాపాల్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. బాలీవుడ్ మూవీ సయ్యరా రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మోహిత్ సూరి ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో అహన్ పాండే, అమితాబ్ పాండే జంటగా తెరకెక్కించగా మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. మరో బాలీవుడ్ మూవీ పాంచి సెప్టెంబర్ క్రీడా డ్రామా నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ అనుల్ షంషేర్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో సంజయ్ మిశ్రా, పీటర్ బెనర్జీ, విజేంద్ర కాళ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూలై 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది.
మరో బాలీవుడ్ మూవీ మర్గన్ బాద్ శృంగార నేర నేపథ్యంగా తెరకెక్కిన ఈ మూవీ అర్బన్ చటర్జీ ఈ మూవీని నిర్మించి మరియు రచించి దర్శకత్వం వహించగా ఇందులో నకుల్ సహదేవ్, రికా కపూర్, హష్మి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూలై 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. మరో బాలీవుడ్ మూవీ సంతు తుకారాం జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీ ఆదిత్య ఓం ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో సుబోధ్ బావే, జయ్ మిశ్రా, అరుణ్ గోవిల్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని 18న ప్రేక్షకుల ముందుకు రాను. మరో బాలీవుడ్ మూవీ తన్వి ది గేట్ యూత్ఫుల్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ అనుపమ ఖేర్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఎంఎం కీరవాణి ఈ మూవీకి సంగీతం అందించారు. ఇందులో అనుపమ ఖేర్, శుభంగి దత్తా, కిషాబ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 18 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే కన్నడ మూవీ ఎక్క క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ రోహిత్ పడికి ఈ మూవీకి దర్శకత్వం వహించగా యువరాజ్ కుమార్, జన ఆనంద, సంపద్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 18 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే జపనీస్ యానిమేషనల్ మూవీ రింటారా రెంటమో సాహస యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 18 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే పంజాబీ మూవీ సర్బలా జీ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ దీప్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో గ్లిప్సీ గేవార్, అమి వీర్కు, గున్ మోహత్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని 18 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరో తెలుగు మూవీ మేఘాలు చెప్పిన ప్రేమ కథ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ చక్రాల ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో నరేష్ అగత్యాల, అభియా కట్టూన్, జికా శరత్ కుమార్, రాజా చంబోలు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 18 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే బెంగాలీ మూవీ డియర్ మా యూత్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ అనిరుద్ధ్ రాయ్ చౌదరి ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో జయ అర్బాన్, అశ్విత చటర్జీ, తిమాన్ చటర్జీ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ 18 నుండి థియేటర్లో రిలీజ్ కానుంది. అలాగే మరాఠీ మూవీ ఏరే ఏరే పైసా 3 రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ సంజయ్ ఎస్ జతన్ మూవీని రచించి మరియు స్క్రీన్ ప్లే చేసి దర్శకత్వం వహించగా సంజయ్ సర్వేకర్, సిద్ధార్థ జతావ్, తేజస్విని పండిట్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 18 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే గుజరాతీ మూవీ సంగవి అండ్ సన్స్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ చంద్రేష్ భట్టు ఈ మూవీకి దర్శకత్వం వహించగా మనోజ్ నొప్పి, తేజ్వని, రమేష్ వ్యాషు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 18 నుండి థియేటర్లో రిలీజ్ ఇవ్వండి. ఈ వారం ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోయే మూవీస్. ఈ మూవీస్ లో మీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.